హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫర్ బుజ్జి. ఈరోజు మనం చెస్ట్ సైజు 44 చెస్ట్ సైజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి, అది క్రాస్ కటింగ్ ఎలా చేయాలి అనే దాన్ని అయితే నేర్చుకుందామండి. సో డైరెక్ట్గా కటింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. నేను కట్ చేసుకుంటూ సైజెస్ మీకు చెప్తానండి. ముందుగా అయితే నేను మామూలుగా రెగ్యులర్గా కట్ చేసుకుంటాను కదా, సో కింద ఒక 1 ఇంచ్ వరకు వదిలేసి బ్లౌజ్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచులండి. దీన్ని నేను ఆర్మ్ డౌన్ ఎలా డిసైడ్ చేశాను, షోల్డర్ ఆర్మ్ డౌన్ ఎలా డిసైడ్ చేశానంటే, ఇప్పుడు షోల్డర్ వచ్చి 17.5 ఉంది, డీప్ వచ్చి 10.5 ఉంది. ఈ షోల్డర్కి ఈవిడ చెస్ట్ సైజుకి ఈ డీప్కి కొంచెం డిఫరెన్స్, మ్యాచ్ సరిగా కుదరలేదు. డీప్ని బట్టి షోల్డర్ తగ్గిస్తే షోల్డర్ మరీ చిన్నదైపోతుంది. కాబట్టి నేను ఈ సైజుకి నేను డివైడ్ చేసుకున్నాను. 17.5నే డివైడెడ్ బై 2 చేసుకుంటే 8.35 వచ్చింది. పావు తక్కువ 9 ఇంచులు. ఈ పావు తక్కువ 9లో నుంచి నేను 1.35 ఇంచుని తీసేసి 7 ఇంచులు అయితే షోల్డర్కి, అలాగే 7 ఇంచులు చంకడౌన్కి మ్యాప్ చేసుకున్నాను. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ సైజు ఉన్నవాళ్ళు షోల్డరు ఇదే సైజు ఉండి చెస్ట్ సైజు ఇదే ఉన్నవాళ్ళు ఇలా పెట్టి కుట్టేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. సో చెస్ట్ లూజింగ్ అయితే నేను 44ని డివైడెడ్ బై 4 చేసి 11 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా యాడ్ చేసేసాను. డాట్ పాయింట్ కూడా నడుము సైజు వచ్చేసి 42 అండి. దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 10.5 వస్తుంది. 10.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని నేను డాట్కి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుని మార్క్ చేసేసుకున్నాను. డాట్ లెంత్ అయితే 5.5 ఇంచెస్ తీసుకున్నానండి నేను. ఎందుకంటే సైజుని బట్టి, లెంత్ని బట్టి నేను డాట్ లెంత్ తీసుకుంటాను తెలుసు కదా. సో 5.5 ఇంచెస్ డాట్ లెంత్ తీసుకున్నాను. ఎక్స్ట్రా మార్జిన్లు అవన్నీ కరెక్ట్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది, 10.5 ఇంచులు ఉందండి. అంటే 10.5 ఇంచులు అయితే 5 ఇంచుల పట్టి వస్తుంది మనకి. 15.5 లెంత్ కదా, 5 ఇంచుల పట్టి అనమాట. ఇక్కడ నేను షోల్డర్ విడ్త్ నేను హాఫ్ తీసుకున్నాను అనమాట. అంటే 7 ఇంచుల్లోంచి 3.5 ఇంచులు షోల్డర్ విడ్త్ తీసుకున్నానండి. మిగిలిన 3.5 ఇంచులు పట్టికి పెట్టేశాను. సో దాంట్లోనే మార్జిన్స్ అన్నీ యాడ్ అవుతాయి. ఇప్పుడు స్ట్రైట్గా కింద కూడా నేనేం ఎక్స్ట్రా తీసుకోలేదు, స్ట్రైట్గా లైన్ చేసేసుకున్నాను. ఎందుకంటే కింద ఆల్రెడీ 7 ఇంచులు వెడల్పు వచ్చింది కదా, కింద తనకి ఎక్కువ అవసరం లేదనమాట. సో కాబట్టి కింద కూడా నేనేం ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు నెక్ రౌండ్ కరెక్ట్గా రావాలంటే ఎప్పుడు మనం పాటించే విధంగానే లెంత్లోంచి హాఫ్ తీసుకుని మళ్ళీ దాన్ని హాఫ్ చేసుకుని రౌండ్ మార్క్ అయితే చేసేసుకుందాము. చంక రౌండ్ కూడా అంతే, హాఫ్ చేసుకొని చంక రౌండ్ మార్క్ చేసేసుకోవాలి. చంక రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత చంక చుట్టుకొలత ఎంత వచ్చింది మనం కొలుచుకుని రాసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెడ దగ్గర క్రాస్ అయితే తీసుకోవాలి. నెక్ క్రాస్ ఫ్రంట్ సైడ్కి క్రాస్ కటింగ్ బ్లౌజులకి అయితే ఇలా తీసుకుంటానండి కంపల్సరీగా, షోల్డర్ గ్రిప్ కరెక్ట్గా ఉంటుందని. సో ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నెక్ ఇప్పుడే కట్ చేయను. బ్లౌజ్ అయితే నీట్గా కట్ చేసేసుకుందాము. నేను ఈ బ్లౌజ్ ఈ సైజు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా బ్లౌజ్ కట్ చేసుకోండి, ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. లెంత్ వచ్చేసి 15.5, చెస్ట్ వచ్చేసి 44, నడుము లూజ్ వచ్చేసి 42, అలాగే షోల్డర్ వచ్చేసి 17.5. 17.5ని డివైడెడ్ బై 2 చేసుకుని నేను దాంట్లోంచి 1.35 ఇంచు తీసేసి 7 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను. చంక దింపు కూడా 7 ఇంచులే పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ చెప్పింది మళ్ళీ అర్థం కాలేదేమో అని మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది కదా, దీన్ని పక్కకు పెట్టేసుకుంటాము. ఇప్పుడు బ్యాక్ కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బ్యాక్ అయిపోగానే ఇంకొక ఆపోజిట్లో ఇంకొక సైడ్లో మనం హ్యాండ్స్కి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఎక్స్ట్రాస్ మనం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుని ఆ ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. ముందుగా ఇలా ఒక లైన్ వేసుకుని ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఎక్కువ తక్కువ ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకోండి, లేకపోతే లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు. స్లీవ్ లెంత్ ఎంత ఉందో దాన్ని చూసుకోండి. స్లీవ్ లెంత్ ప్రకారం లెంత్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. నేనైతే 8.5 స్లీవ్ లెంత్ ఉంది. సో 8.5 అయితే స్లీవ్స్ లెంత్ మార్కింగ్ చేసేసుకున్నాను. దీనికి క్యాప్ హైట్ అనేది మన బైసిప్ రౌండ్ని డిపెండ్ చేసుకుని క్యాప్ హైట్ అనేది దించుకోవాలండి. సో ఆమ్ రౌండ్ ఉంటుంది కదా, ఆమ్ లూజు అది వచ్చేసి 17 ఇంచులు ఉంది. ఇవిడిది మామూలుగా 17 ఇంచులు అంటే 8.5 ఇంచులు లూజ్ ఉండాలి ఆమ్ రౌండ్. ఆమ్ లూజ్ బైసిప్ రౌండ్ అంటారు కదా, చంక రౌండ్ కాకుండా చేతి నుంచి ఒక 4 ఇంచుల కిందకి
మనం టేప్ పెట్టి కొలుచుకుంటూ వస్తుంది కదా, అది బైసిప్ రౌండ్ అంటారు. సో దాని ప్రకారం తీసుకుంటే స్లీవ్ డౌన్ అనేది నాది 4.5 వచ్చింది. సో 4.5 స్లీవ్ డౌన్ వచ్చింది కదా, దాని ప్రకారంగా నాకు చంక రౌండ్ ఎంత వచ్చింది, దానికి ఒక 30 ఇంచు తగ్గించుకుని మార్క్ చేసుకోవాలన్నమాట. ఆమ్ రౌండ్ని చంక రౌండ్ వచ్చిన దానికి 30 ఇంచు తగ్గించుకుని మార్క్ చేసుకోవాలి. ఎందుకండి సో ఇప్పుడు సెంటర్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి సెంటర్కి ఒక మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్ మార్క్ చేసుకుని సెంటర్ లైన్ వేసుకోవాలి. ఇది మనకి ఎందుకు సెంటర్ లైన్ అంటే, మనకి ఫ్రంట్ బ్యాక్ మనకి షేప్ తీసుకుంటాం కదా, దానికి ఉపయోగపడుతుంది. ఈ మార్కింగ్ ఇది మార్జిన్ పాయింట్ ఉంది కదండి, అక్కడి నుంచి ఒక 30 ఇంచు లోపలికి మనం ఒక మార్క్ చేసుకోవాలన్నమాట షేప్ తీసుకోవడానికి. ఇప్పుడు హ్యాండ్స్ రౌండింగ్ ఎంత ఉంది, చేతుల లూజ్ వచ్చేసి 15 ఇంచులు ఉంది. అంటే 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలన్నమాట. హాఫ్ చేసుకుని ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ ఇలా షేప్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా చేతులు కూడా కట్ చేసేసుకోండి. ఈ కొలత బ్లౌజు కరెక్ట్గా మీరు ఇలాగే కట్ చేసేసుకోవచ్చు అండి, ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు ఎవరికైనా కుట్టాలంటే, ఎవరికైనా కుట్టాలన్నా మీకు కుట్టుకోవాలన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి, ఏం ప్రాబ్లం రాదు. చిన్న చితక ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే అవి స్టిచ్చింగ్లో మార్జిన్స్ ఎక్కువ తక్కువ పట్టుకోవడం వల్ల మాత్రమే వస్తాయి. అదేం పెద్ద సమస్య అయితే కాదండి. సో చిన్న సమస్య ఏదైనా ఉంటే కూడా దాన్ని మనం సరి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్రాస్ కటింగ్ కదా, ఇది బ్యాక్ని ఇలాగా క్రాస్గా అయితే మనం వేసుకోవాలి. బ్యాక్ సైడ్ని క్లాత్ని క్రాస్గా పరుచుకుని దాని మీద అయితే క్రాస్గా మనం వేసేసుకుని షోల్డర్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసుకున్నాము. అలాగే ఫ్రంట్ సైడ్ నేను బ్యాక్ ఇందుకే కట్ చేయను, లైన్ తప్పకూడదు అనే ఉద్దేశంతో. సో చంక రౌండ్ కూడా బ్యాక్ ఎలాగుందో అలాగే మార్క్ చేసేసుకుని, మనకి బ్యాక్ సైడ్ స్ట్రైట్గా లైన్ తీసుకున్నాం కదా, దాన్ని ఇవన్నీ పైన నెక్ రౌండ్ అన్ని కింద మనకి కనపడేటట్లుగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకోవాలన్నమాట. చంక రౌండ్ బ్యాక్ కంటే ఫ్రంట్ వచ్చేటప్పటికి కింద పక్కన ఒక 1/2 ఇంచు లోపలికి అనేది ఉండాలి. కొంచెం నాకు చెప్పడానికి ఏమైనా మీకు ఇబ్బంది అనిపించి నాది అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. ఇలాగా ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకుని ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలి మనం. అలాగే నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచులు ఉంది. ఎప్పుడైనా సరే నెక్ డీప్ అనేది తీసుకున్న తర్వాత కింద పక్కన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. మనం ఎక్స్ట్రా తీసుకుని రౌండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది. షోల్డర్ దగ్గర కంటే కింద నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అలాగే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని కూడా కొలత వేసుకుని ఎంత వచ్చింది బ్యాక్ కంటే ఎక్స్ట్రాగా అనేదాన్ని మనం కొలుచుకోవాలన్నమాట. బ్యాక్ ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ చెక్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఎంత వస్తుందో అది మనం డాట్ కింద తీసుకోవాలి. ఇప్పుడు అపెక్స్ పాయింట్ వచ్చేసి 12 ఇంచుల లెంత్ ఉంది. నెక్స్ట్ కప్ లెంత్ వచ్చేసి 16.5. అంటే 12 నుంచి 16.5 వరకు ఎన్ని ఇంచులు, 13, 14, 15, 16.5 అంటే 4.5 ఇంచులు ఎక్స్ట్రా డాట్ వచ్చిందనమాట లెంత్. సో దాన్ని మనము కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకోవాలి. అలాగే ఆ 4.5ని సెంటర్ చేసుకుని ఒక 1/4 ఇంచు కిందకు ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి కప్ సైజ్ అనేది బాగా కూర్చుంటుంది. ఇప్పుడు మనకి బస్ట్ లూజ్ ఎంత ఉంది, బస్ట్ లూజ్ వచ్చేసి 12.5. బస్ట్ ఎంత ఉందో డివైడెడ్ బై 4 చేసుకుని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు ఉంది నాకు. సో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుని మార్క్ చేసుకుంటున్నాను. 48 ఇంచులు డివైడెడ్ బై 4 చేసుకుంటే 12 ఇంచులు వస్తుంది. సో 12 ఇంచులకి మార్క్ చేసేసుకుని నెక్స్ట్ కప్ లూజ్ ఎంత కావాలనేది మనం ఏం చేయాలి, బస్ట్ దగ్గర నుంచి చంక రౌండ్ దగ్గర నుంచి బస్ట్ సైజ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి లైన్ వేసుకున్న తర్వాత లాస్ట్ లైన్కి టేప్ పెట్టినప్పుడు మనకి నడుము సైజు ఎంత ఉంది దాన్ని పోగా మిగిలిన దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని బస్ట్ పాయింట్ అనేది మనం మార్క్ చేసుకోవాలన్నమాట. అది ఎంత వస్తే అంత. సో 1/2 ఇంచ్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం అంటే క్రాస్ బెల్ట్కి మనం బస్ట్ క్రాస్ బ్రాకెట్ అనమాట. ఇది బ్రా టైప్లో మనకు ఫిట్టింగ్ ఉంటుంది. దానికోసం అయితే ఇప్పుడు నేను చూపించినట్లుగా మార్క్ వేసేసుకుని క్రాస్ బెల్ట్ కోసం అంటున్నాను. చంక రౌండ్ రెండు మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకుని కరెక్ట్గా మ్యాచ్ చేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ మీద పెట్టుకొని కరెక్ట్గా మ్యాచ్ చేసుకుని చంక రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సైడ్ డాట్ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ తోటి 1.25 ఇంచ్ దూరం ఫ్రంట్ డాట్, సైడ్ డాట్ వచ్చేసి 2 ఇంచుల దూరంలో మనం మార్క్ చేసుకోవాలి. నేను చంక డాట్ అయితే కటింగ్ చేసేసాక లాస్ట్లో మార్క్ చేస్తాను. దాన్ని ఎక్కడ ఒక 1/2 ఇంచుకి ఒక పాయింట్ ఏమో ఎక్స్ట్రా వచ్చినట్లుంది. ఇది యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ అయితే నీట్గా చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది, చాలా నీట్గా వస్తుంది. ఇది బ్లౌజ్ మీరు ఇలా కట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి 5.5 ఇంచులు 5 ఇంచులు ఇలాగే పెట్టేయకూడదు. కొన్ని బ్లౌజుల్లో షోల్డర్ ఎంత ఉంది, అలాగే నెక్ డీప్ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని మనము ఈ నెక్ విడ్త్ అనేది కట్ చేస్తాం. కానీ ఇటువంటి బ్లౌజుల్లో నెక్ డీప్ని షోల్డర్ని రెండింటిని కలుపుకొని చూసుకోకూడదు. ఎందుకంటే అటువంటిప్పుడు మనకు చాలా తేడా వచ్చేస్తుంది. కాబట్టి నేను స్టార్టింగ్లో మీకు బ్యాక్ కట్ చేసినప్పుడు ఎట్లా అయితే మీకు చెప్పానో అదే రకంగా మీరు కట్ చేయండి. సో ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఈ ఫ్రంట్ కటింగ్కి ఇప్పుడు సైడ్ డాట్ ఎలా కట్ చేసుకోవాలి చూసేయండి. సైడ్ డాట్ కట్ చేసినప్పుడు మనకి బ్లౌజ్ కుట్టినప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా సెంటర్ డాట్కి మనం కరెక్ట్గా మూల కింద వచ్చేటట్లుగా దానికి మ్యాచ్ అయ్యేటట్లుగా సైడ్ డాట్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. దానికోసం నేను చంక రౌండ్ కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ కంప్లీట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకుంటాను. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు డాట్కి ఎంతవరకు వచ్చిందో అంత మార్క్ చేసుకుంటాను. అంతే పట్టాలి. మనకి బ్యాక్ కంటే ఎంత ఎక్స్ట్రా వచ్చిందో అదే డాట్ కింద పట్టాలి మనం, అంతకుమించి ఎక్కువ పట్టకూడదు. సో ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే అడగండి, నేను కమెంట్ పెట్టండి నాకు, నేను మీ డౌట్ అయితే తప్పకుండా క్లియర్ చేస్తానండి. ఇంకొకటి సారీ వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఎక్కువ, ఎందుకంటే టైం కుదరట్లేదు ఒకటి. సరే క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాక మాట్లాడదాము. క్రాస్ బెల్ట్కి అయితే సైడ్ అనేది ఇలా జాయింట్ చేసి మ్యాచ్ అవ్వాలన్నమాట. 30 ఇంచు పైకి పెట్టుకొని ఎంత వచ్చిందనే దాన్ని అక్కడ మనం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచు పైకి ఎందుకు అంటే మార్జిన్ అనమాట క్రాస్ బెల్ట్కి. మనం ఇంకా తర్వాత క్రాస్ బెల్ట్కి మార్జిన్ మనం తీయక్కర్లేదు. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా షోల్డర్ కరెక్ట్గా పెట్టుకుని ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చింది అనే దాన్ని మనం అక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే ఎన్ని ఇంచులు కింద గ్యాప్ ఉంది. ఈ సైడ్లో చూపించాను కదా, సారీ ఇక్కడ వీడియో సరిగా రాలేదు. ఇదే సమస్య అండి నాకు, వీడియో పట్టుకునే వాళ్ళు లేక వీడియో తీయడం చేత కాక వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇదే పెద్ద సమస్య అయిపోయింది, దానివల్ల వీడియోలు తీయలేకపోతున్నాను. ఎవరైనా ఒకళ్ళు ఉంటే నాకు కెమెరా పట్టుకొని షూట్ చేసేవాళ్ళు బాగుండేది అనిపిస్తుంది. సో అది కుదరట్లేదు. ఇప్పుడు బ్యాక్ డీప్ నెక్ అయితే కట్ చేసేసుకుందాం. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, రౌండ్ షేప్ సూపర్గా ఉంటుంది అనమాట ఆ షేప్. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి లైనింగ్ ఎక్కువ తెచ్చుకోండి, కంజూసితనం చేయొద్దు. ఎందుకంటే లైనింగ్ మిగిలి చేయడం వల్ల మనకి ఏం పెద్ద లాభం ఏం వచ్చేది. వాళ్ళకి ఎంత కరెక్ట్గా కావాలో అతుకులు లేకుండా కుట్టగలిగితే అదే మనకి బెస్ట్ అనమాట. సో క్రాస్ బెల్ట్కి నడుము మంది కొంచెం షేప్ ఉంటుందో దాని ప్రకారం మార్క్ చేసుకుని మార్జిన్ బ్లౌజ్లో ఎంత తీసుకున్నామో అంతే క్రాస్ బెల్ట్కి కూడా మార్జిన్ తీసుకుని క్రాస్ బెల్ట్ ఎంత అయితే మంది వచ్చింది దాన్ని ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ దగ్గర నుంచి 3.5 ఇంచుల లోపలికి ఒక మార్క్ చేసుకుని దాన్ని ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అంటే అది షేప్కి మనం కట్ చేసేయాలన్నమాట. సో దీంట్లో మీకు సరిగా కనపడట్లేదు కాబట్టి నెక్స్ట్ నేను ఇంకొక బ్లౌజ్లో ఇదిగోండి కనపడింది కదా ఆ 1/2 ఇంచ్, ఇది మీకు సరిగా అర్థం అవ్వకపోతే నెక్స్ట్ బ్లౌజ్లో క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది మీరు అడిగితే నేను చెప్తాను. ఇది అర్థం కాలేదండి నాకు, ఇంకొక దాంట్లో చెప్పండి అని అడిగితే నేను తప్పకుండా వివరిస్తానండి. సో బ్లౌజ్ కటింగ్ అయితే ఇదండి అయిపోయింది. క్రాస్ బెల్ట్ ఇంకొకటి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుని దీన్ని మెయిన్ పీస్ మీద కట్ చేసేసుకుంటే కుట్టేయడానికి బ్లౌజ్ అయితే రెడీ అనమాట. సో నేను చెప్పిన కటింగ్ మీకు అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా, అర్థం కాకపోతే ఇంకా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేది నన్ను నేను తెలుసుకుని నేను చెప్పడానికి ప్రయత్నిస్తానండి. సో హ్యాండ్స్కి జాయింట్ వచ్చింది కదా, జాయింట్ మళ్ళీ హ్యాండ్స్ మనం నిలువులో కట్ చేసి అడ్డంలో జాయింట్ వేయొద్దు, నిలువులోనే జాయింట్ వేసుకోవాలి. ఎందుకంటే అది కూడా చేతి ఫిట్టింగ్లో మనకి మార్పు వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా చేతుల్ని
మనం ఏ పొజిషన్లో కట్ చేసి ఉంటామో అతుకు పీస్ కూడా అదే పొజిషన్లో ఉండాలి. ఇది మాత్రం చాలా ముఖ్యం. ఏదైనా సరే, ఏ పార్ట్కైనా సరే జాయింట్ వేయాల్సి వస్తే అలాగే వేసుకోవాలి. మెయిన్ పీస్ మీద పెట్టుకొని కట్ చేసేసుకోవడమే. అర్థమైందండి బ్లౌజ్ కటింగ్? ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైందా? సో అయితే వీడియో లైక్ చేసుకుని మంచి మంచి కామెంట్స్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే నేను డైలీ లైవ్ పెడతానండి. సాయంత్రం 4 గంటల నుంచి లైవ్ పెడతాను. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం డైలీ వచ్చి నన్ను లైవ్లో డౌట్లు అయితే అడగొచ్చండి. సో మీ డౌట్లు అయితే నేను ఖచ్చితంగా తీరుస్తాను. కామెంటే కాకుండా మీరు లైవ్లో వచ్చి నన్ను అడిగినా కూడా నేను మీకు డైరెక్ట్గా చెప్పగలుగుతాను. కాబట్టి డైలీ 4 గంటలకు లైవ్లోకి వస్తానండి. సో లైవ్లో అయితే మీ డౌట్లు ఏమైనా ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. అంతేనండి. ఇంకా ఇవాళ కటింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ కటింగ్ పెట్టాలని అనుకుంటున్నాను. చాలా లేట్ అయిపోయింది కదా ఈసారి. ఇంకా వీడియోస్ తీయడం కుదరక చెప్పాను కదా, పదే పదే అదే చెప్పినట్లు అవుద్దని. సో నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీరైతే వదిలేయద్దు. నేను చెప్పుకుంటూ పోతాను. మీకు అర్థం కాకపోతే అడగండి, సపోర్ట్ చేయండి. సో అయిపోయిందండి కటింగ్. ఉంటాను మరి. నేనైతే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మీరు కూడా కటింగ్ అర్థం కాకపోతే 1-2 సార్లు చూసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి.